హలో అండి, అందరికీ నమస్కారం. ఈరోజు రాష్ట్రంలో జరుగుతున్న కొన్ని విషయాల గురించి మీకు చెప్పే ప్రయత్నం చేస్తాను. సో గతంలో తండ్రిని బాబాయిని చంపిన వ్యక్తులు వీళ్ళేనా అనే అప్పుడు అనుమానంగా ఉన్నింది. బట్ ఇప్పుడు ఈరోజు బోత్స గారు మాట్లాడిన మాటలు చూస్తుంటే నిజమేమో అనిపిస్తుంది. అలా ఉంది ఈ యొక్క జగన్మోహన్ రెడ్డి వైతరిని అర్థమవుతుంది అనమాట. సో ఏదైతే ఆ జగన్మోహన్ రెడ్డి గారు మీరు చేసే పనులు ఏవైతే ఉన్నాయో నిజంగా ఒక పిచ్చి పట్టిన వ్యక్తి ఎలా అయితే మాట్లాడతాడో ఆ విధంగా ఉన్నాయండి. ఎందుకు అంటే ఒక్కొక్క విషయం చెప్తాను. మీ నాన్న 2004లో ముఖ్యమంత్రిగా కాకముందు మీ యొక్క ఆర్థిక పరిస్థితి ఎలా ఉంది, ఇప్పుడు మీ పరిస్థితి ఎలా ఉందో సో స్పష్టంగా తెలిసిపోతుంది అనమాట. మీ నాన్నగారు యొక్క ముఖ్యమంత్రి పదవిని అడ్డు పెట్టుకొని మీరు 100,000 కోట్లు ఎలా సంపాదించారో అందరికీ తెలుసు. సో దాని తర్వాత మీ నాన్నగారు హెలికాప్టర్ క్రాష్లో పాపం ఆయన చనిపోయినప్పుడు ఆయన శవం దగ్గరికి వచ్చి ఇంకొక విషయం కూడా అండి, మీ నాన్న ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు మీరు ఆంధ్రాలో ఉంటే మంచి కన్నా చెడు ఎక్కువ జరుగుతుందని పక్క రాష్ట్రాలకి తరిమేసేది. ఇది నేను అంటున్న మాట కదండి, రోషయ్య గారు అప్పట్లో రోషయ్య గారు అన్న మాట అనమాట. సో అలాంటి వ్యక్తి మీరు, అంటే మీ యొక్క ఆలోచన అప్పుడే ఆయనకు తెలిసిపోయింది అనమాట. సో ఏంటి ఇలా ఉందని చెప్పేసి అప్పుడు మేము పక్క రాష్ట్రాలకి తరవేశారు మీ నాన్నగారు. అయితే మీ నాన్నగారు చనిపోయిన తర్వాత మీరు వచ్చి ఆయన యొక్క శవాన్ని దగ్గర పెట్టుకొని మీరు ముఖ్యమంత్రి అవ్వాలన్న కోరిక ఎలా ఉండిందో స్పష్టంగా అందరికీ అర్థమైపోయింది. ఏలుముద్ర సేకరించిన దగ్గర నుంచి అమరావతి పోలవరం సంబంధించి ఆ యొక్క ఏదైతే టెండర్లు కూడా మీరు ఆన్లైన్లోకి ఎక్కించే పద్ధతి ఎందుకు అంత హడావిడిగా చేశారు కూడా అర్థమైపోతుంది. సో మొత్తానికి మీ నాన్నగారు పాపం చనిపోయినప్పటికి కూడా మీరు ముఖ్యమంత్రి కాలేకపోయారు. దాని తర్వాత మీ బాబాయ్ గారిని చంపేసి ఆయన కూడా పొట్టన పెట్టుకున్నారు అని నేను కాదంటారేమో. చంపేసిన వాళ్ళ వెనకాతలు పెట్టుకొని మీరే స్కెచ్లు వేసి మీరే ఇది చేసి మీరే చంపేసి మొత్తం పూలతో కప్పెట్టేసి వాళ్ళ కూతురు ఏదైతే వివేకానంద దగ్గర కూతురు వచ్చేటప్పటికి మొత్తం కుట్లు గిట్లు వేసి నీట్గా అంతా క్లీన్ గా కడిగి పెట్టి మళ్ళీ యాక్టింగ్లు చేస్తారు, ఇలా పడ్డారు అలా పడ్డారు అని చెప్పేసి. దాన్ని మీరు బాబుగా నారాసు రక్త చరిత్ర అని చెప్పి ఎలా ముద్రీకరించారో ఇవన్నీ వాస్తవాలు కదా. మీరు అవాస్తవాలు కూడా వాస్తవాలుగా ముద్రీకరించి మీ పత్రికలు ఇష్టం వచ్చినట్టు రాస్తారు. కానీ ఇప్పుడు మేము ఏదైనా మాట్లాడితే అది ఇది అని చెప్పేసి ఓ పెద్ద గొంతు వేసుకొని ఆ రోజు ఒకటి మీద పడిపోతుంది. అది ఎంతవరకు కరెక్ట్ అండి? సో మొత్తానికి బాబాయ్ గారి చావు తర్వాత ఎట్టికేలకు మీ యొక్క చెల్లెలు పాదయాత్ర చేయబట్టి సో మొత్తానికి మీరు ముఖ్యమంత్రి అయ్యారు. ముఖ్యమంత్రి కాకముందు అంతకుముందు ఏదైతే బాబు గారు చెట్టు కింద కూర్చొని ఎలా పరిపాలన చేశారో మనందరం చూసాము. మీరు వచ్చిన తర్వాత ఎట్టికెళ్ళకు ఒక ఛాన్స్ అని ముఖ్యమంత్రి అయిన తర్వాత మీరు రాష్ట్రాన్ని ఎంత అప్పుల్లోకి దింపేశారో మొత్తం కప్పెట్టేశారు. సో మనుషులనే కాదు మీరు రాష్ట్రాన్ని కూడా మట్టిలో కప్పెట్టేశారో స్పష్టంగా ప్రజలకు అర్థమవుతుందండి. తర్వాత ఎంతో మందిని చంపేశారు. అమరావతి రైతుల్ని ఎంత క్షోభ పెట్టి వాళ్ళని ఆర్థికంగా మానసికంగా హింసించి ఇది చేశారండి. ఎంతో మంది వ్యక్తుల్ని చంపేశారు. మీరు డోర్ డ్రిల్ కూడా చేసిన వ్యక్తులు దగ్గర పెట్టుకొని ఇప్పటికి కూడా ఉన్నారు. మీ బాబాయ్ గారిని చంపేసిన వ్యక్తులు కూడా మీరు వెనకాతలు పెట్టుకొని ఉంటున్నారా ఇప్పటికి కూడా స్టిల్. అవన్నీ మీరు ఇది చేయకుండా ఇప్పుడు మళ్ళీ కొత్తగా మావిగన్ అనే ఒక ఇది చేసి అందరి మధ్య అల్లకల్లలు సృష్టిస్తున్నారు. ఒక కుటుంబంలో కానీ కుటుంబం మధ్య కలహాలు రావడం కానీ రాష్ట్రానికి మధ్య కలహాలు సృష్టించాలన్నా ఒకే ఒక వ్యక్తి వల్ల సాధ్యమవుతుంది. ఆ వ్యక్తి ఎవరో కాదండి, జగన్మోహన్ రెడ్డి గారు అని చెప్పేసి ప్రజలు నవ్వుకుంటున్నారు. జగన్మోహన్ రెడ్డి గారు అది మీకు అర్థం అవుతుందో అర్థం కావట్లేదు, నాకైతే అర్థం కావట్లేదు. కానీ ఇంత పిచ్చివాడు ఏంటి, గతంలో ముఖ్యమంత్రిగా పనిచేసినట్టు వ్యక్తి ఇంత చీప్గా ఆలోచిస్తున్నాడు ఏంటి అని ప్రజలు నవ్వుకునే పరిస్థితుల్లో ఈరోజు మీరు ఉన్నారు. అది ఎంతవరకు సబబండి? మీరు తల్లిని చెల్లిని ఆస్తులు పాస్తులు ఇవ్వకపోగా వాళ్ళ ఇంట్లోంచి గెంటేశారు. అంటే మీరు తల్లికి చెల్లికి న్యాయం చేయని వ్యక్తి రేపు 5 కోట్ల ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజలకి ఏమి మేలు చేస్తారో నాకు అర్థం కావట్లా. ఏ రాష్ట్రంలోకైనా సరే ఏ వ్యక్తులైనా వచ్చినా ప్రజల కోసం మాత్రమే పాటుపడాలి. కానీ మీ యొక్క ధోరణి ఎలా ఉంది అంటే పదవికాంక్ష, ఓన్లీ పదవికాంక్ష. మీకు కావాల్సింది సీఎం చైర్ మాత్రమే. మీకు ప్రజలతో పనిలేదు, రాష్ట్రంతో అభివృద్ధితో అసలుకే పనిలేదు మీకు. రాష్ట్రంలో ఇప్పుడు అచ్చెన్నాయుడు గారు చెప్పారు కదా, ఏదైతే ఉత్తరాంధ్రకు సంబంధించి అన్ని ఇరిగేషన్ ప్రాజెక్టులు కానీ కంపెనీస్ కానీ అక్కడ సీఎంలకి నీళ్లు ఇవ్వడం కూడా అంతా ఎంతో ప్రగతిపరంగా ముందుకెళ్ళిపోతుంటే రాష్ట్రం మీద బురద చల్లని ఒక ఇదితో మీరు కక్ష కట్టి మావిగన్ అని 3 రాష్ట్రాల ప్రజలకి అల్లకల్లలు సృష్టించి మీరు ఇది చేస్తున్నారు. అది ఎంతవరకు సబబు? మీరు ముఖ్యమంత్రి కాలేరు, ఇంకెప్పటికీ అవరు. ఇది మటుకు తథ్యం. మీరు రాసి పెట్టుకోండి. మీరు అవతారం అనుకుంటారేమో, అవరు. ఇలాంటి పనులు చేస్తే అసలుకే అవ్వరు. ఎందుకంటే ఆల్రెడీ పిచ్చుడని ముద్ర పడిపోయింది. నవ్వుకుంటున్నారు ప్రజలు అక్కడ. రేపు ఒకవేళ మీరు ఓట్లకు పోయినా కూడా మీ చీపుర్లతో చాటలతో కొట్టే పరిస్థితుల్లో మీరున్నారు. సో ఇలాంటి దుస్థితి చేయకండి. ఎవరైనా కూడా రాష్ట్రం ముందు అభివృద్ధి పరంగా ముందుకెళ్ళిపోతుంటే అప్రిషియేషన్ చేయాలి తప్పితే
మీకు వీలైతే ఒక సలహా ఇవ్వండి. ఆల్రెడీ లోకేష్ గారు కూడా చెప్పండి, మీరు కూడా ఏదైనా ఒక చెప్పాలనుకుంటే చెప్పండి, దాని ప్రకారం చేద్దాం అని కూడా చెప్పిన వ్యక్తులు కూడా మీరు ఇది చేస్తూ హేళన చేస్తూ మీ వాళ్ళతో మాట్లాడిస్తూ ఈరోజు దుర్భాషలాడే పరిస్థితి చేస్తున్నారు. మీరు ఎవరిని వదిలిపెట్టారండి? ఆడవాళ్ళని హీనంగా మాట్లాడే దగ్గర నుంచి ఇంట్లో ఉన్నట్టు గుట్టుమట్టుగా ఇంట్లో సంసారం చేసుకున్న లేడీస్ని కూడా మీరు తీసుకొని వచ్చి అసెంబ్లీలో ఇష్టానుసారంగా నవ్వుతూ మాట్లాడినటువంటి వ్యక్తులు మీరు, దుర్భాషలు ఆడినటువంటి వ్యక్తులు మీరు. మీ ఇంట్లో వాళ్ళకే న్యాయం చేయలేకపోతే ఇన్ని కోట్ల ఆంధ్రులకి ఏం న్యాయం చేస్తారు? ప్రజలకి ఏమి ఇది చేస్తారు? సో కాబట్టి మీరు ముఖ్యమంత్రి అవ్వాలని కాన్సెప్ట్ మర్చిపోండి, మీరు ఎప్పటికీ అవ్వలేరు. సో ఈ పిచ్చి శాస్త్రాలు కూడా మీరు వదిలేయండి. సో అది చెప్తున్నాను. సో ఏదైనా తప్పు మాట్లాడుంటే సారీ అండి. జగన్మోహన్ రెడ్డి గారు మీ యొక్క పూర్వవాదాన్ని ప్రజలకు పెట్టి చెప్తున్నారు. సో నాకు ఒకటి అర్థం కావట్లేదు, ఒక నవ్వు కూడా వస్తుంది నిజంగా. రాజశేఖర రెడ్డి గారు ఆ రోజు మీరు హెలికాప్టర్ వెళ్ళేటప్పుడు మా జగన్ తీసుకొని ఉంటే నిజంగా బాగుండేదండి. ఈరోజు ఈ పరిస్థితి వచ్చుడిపోతుండే, మాకు ఈ కర్మలు అయిపోతుండే. హ్యాపీగా ఆంధ్ర రాష్ట్రాన్ని బాబు కూటమి ప్రభుత్వంలో హ్యాపీగా మంచిగా ముందుకెళ్ళిపోతుండేది. ఈరోజు మీరు ఆ రోజు చేసిన చిన్న మిస్టేక్ వల్ల ఈరోజు ఎంత దారుణాలు జరుగుతున్నాయి. సో ఇది నేను అంటున్నమాట కదండి, ఆంధ్ర రాష్ట్ర ప్రజలు అంటున్నమాట. సో కాబట్టి జగన్మోహన్ రెడ్డి గారు ఇప్పటికైనా మీ వైఖరిని మార్చుకోండి. సో అందరం కలిసి కట్టుగా పనిచేస్తేనే, కలిసి ఉంటేనే కలదు సుఖం అన్నట్టు మీరు కూడా మీకు సంబంధించిన సలహాలు కానీ సజెషన్స్ కానీ ఇవ్వండి. రాష్ట్రాన్ని అభివృద్ధి పడే విధంగా మనం చేయవలసింది ప్రజలకు మేలు జరగాలి, ప్రజలకు సేవ చేయాలి. ఈ యొక్క మైండ్ సెట్తోనే ఉండండి. డబ్బులు ఇవ్వడం అంటే రేపు పోతాయండి, పోయేటప్పుడు ₹1 కూడా ఎత్తున పెట్టుకోబోడు ఇవ్వరు కూడా. సో కాబట్టి మీకన్నా చాలా చిన్నదానో పెద్దదానో ఒక విషయం చెప్తున్నా, వినండి. నేను విన్న ఇలాగే ఉంటాను అంటే ఆఫ్టర్ నువ్వు చెప్తే నేను వింటానా అంటే సరే మీ ఇష్టం, మీ ఇష్టానుసారంగా పోండి. పైన భగవంతుడు అనేవాడు ఒకడు ఉంటాడు, ఆయన చూసుకుంటాడు. ఏదేమైనా సో రాష్ట్రము ఈ కూటమి ప్రభుత్వంలో ముందుకెళ్తుంది. ప్రజలు కూడా ఎంతో, రేపు రానున్న తరాలు కూడా ఎంతో అభివృద్ధి చెందుతూ వాళ్ళకి ఉద్యోగ విషయాల్లో కూడా ముందుకెళ్తాయి. బాబు గారి మీద నమ్మకం ఉంది. సో కాబట్టి ఇలాంటి ఉడత బెదిరింపులు, ఇలాంటి పిచ్చి పిచ్చి శాస్త్రాలు కూడా ఎవరు బెదురు పడరు. కాబట్టి జగన్మోహన్ రెడ్డి గారు మీరైతే మానుకోండి ఇలాంటి శాస్త్రాలు. మీ వాళ్ళని కూడా మాట్లాడడం, నోరు అదుపులో పెట్టుకుని మాట్లాడమని చెప్పండి. ఇష్టానుసారంగా బూతులు మాట్లాడితే ఇక్కడ ఎవరు చూస్తూ ఊరుకుంటారు. ఓకేనా?